ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాము. మొదటివాడు జ్ఞానం గలవాడు, రెండవ వాడు తెలివి గలవాడు. మొదటివాడు జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉన్నాడు, రెండవ వాడు తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము జ్ఞానం కలిగి జీవించాలి, అలాగే బలము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే తెలివి కలిగి జీవించాలి, అలాగే శక్తిమంతులుగా జీవించాలి. మనము ఈ లోకంలో ఏదైనా పని చేయాలి అంటే మనకు శక్తి కావాలి, బలము కావాలి. ఈ లోకంలో జీవించినంత కాలము జ్ఞానము కలిగి జీవించాలి, తెలివి కలిగి జీవించాలి. మనము చేయకూడని పని ఏదైనా చేస్తే వేరే వాళ్ళు చూసి వరే నీకు తెలివి లేదు అంటారు. కాబట్టి మనము జ్ఞానము కలిగి తెలివి కలిగి ఈ లోకంలో జీవించాలి. మనం ఏ పని చేసినా కానీ జ్ఞానం కలిగి తెలివి కలిగి మనము ఆ పని చేయాలి. ఒకవేళ మనకు జ్ఞానము సరిగ్గా లేనప్పుడు దేవుడు నన్ను అడగండి, నేను మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను, నేను మీకు జ్ఞానమును బోధిస్తాను అని తన వాక్ ద్వారా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము మనము జ్ఞానము కలిగి తెలివి కలిగి జీవించాలి, అలాగే బలము కలిగి శక్తి కలిగి జీవించాలి. మనం ఏ పని చేసినా కానీ వీటిని ఉపయోగించి మనం ఆ పని చేయాలి. చెడ్డ పనులకు కానీ చెడ్డ కార్యాలకు కానీ మనకున్నటువంటి జ్ఞానమును తెలివిని ఉపయోగించడానికి వీలు లేదు. బుద్ధిహీనమైన పనులు మనం చేయకూడదు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మనము చేయకూడదు. మనం ఏ పని చేసినను మంచి పనే చేయాలి, దేవుడు మెచ్చుకునేటటువంటి పనే చేయాలి, దేవునికి నచ్చినటువంటి కార్యాలే మనము చేయాలి. అంతేగాని బుద్ధిహీనంగా మనము ప్రవర్తింపవద్దు, బుద్ధిహీనమైనటువంటి పనులు మనం ఏమాత్రము చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగి బలవంతులుగా ఉండండి, అలాగే తెలివి కలిగి శక్తిమంతులుగా ఉండండి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, యోబు తన భార్యతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మూర్ఖురాలు మాటలాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము మేలు మాత్రమే అనుభవించవలెనా, కీడును మనము అనుభవింపతగదా అంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు యోబు ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. యోబు ఎల్లప్పుడూ ప్రతి దినము తన కుటుంబ సభ్యుల గురించి, తన కుమార్తెల గురించి, కుమారుల గురించి నిత్యము దేవునికి బలులు అర్పించేవాడు. ఎందుకంటే దేవుని ఎదుట నా కుమారులు కానీ కుమార్తెలు కానీ పాపం చేశారేమో అని చెప్పి యోబు నిత్యము బలులు అర్పించేవాడు. యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి సమస్తము యోబు కోల్పోయినప్పుడు యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి తనకు సహాయకారిగా ఉండవలసింది పోయి, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, ఇంకా ఎందుకు బ్రతుకున్నావని యోబుతో అంటుంది. ప్రియ సహోదరి సహోదరుడు గమనించు, యోబు ఎంత యథార్థంగా జీవించాడు, ఎంత ప్రశాంతంగా జీవించాడు, ఎంత న్యాయంగా నీతి నిజాయితీగా జీవించాడు. ప్రతి ఒక్కరం మనము ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాలి. నోటి మాటతో నేను యోబు పాపం చేయలేదు, క్రియల ద్వారా కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన దేవునికి మహిమకరంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, జీవించినంతకాలము ఆయనకు సాక్షిగా జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడు గమనించు, మనము కూడా యోబు వల్ల జీవిస్తే ఎంత బాగుంటుంది. మనము సమస్తము కోల్పోయినా సరే దేవుని హత్తుకొని జీవించాలి. కొంతమందిని చూడండి, దేవుడు నాకేం చేశాడు, నా జీవితంలో అన్ని కష్టాలే, నష్టాలే,
ఏమాత్రం సుఖం లేదు అని దేవుని నిందిస్తూ ఉంటారు. అలా మనం చేయకూడదు. దేవుడు మనల్ని ఈరోజు సజీవ లెక్కలు ఉంచాడంటే కేవలం ఆయన కృపని. మరొక దినంలోకి మనల్ని చేపట్టుకొని నడిపిస్తున్నాడంటే అది కేవలం ఆయన కృపని. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృపని. మనకు ఏం చేయలేదు, అన్ని సమస్తము సమకూర్చాడు. యోబు వలె మనము నీతి నిజాయితీగా జీవించాలని నోటి మాటతోనైనా దేవుని దూషించకుండా ఆయనకు లోబడి మనము జీవించాలని, మన సాక్ష్యాన్ని నిరంతరం కాపాడుకోవాలని, ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ పరలోక రాజ్యంలో చేరేంత వరకు ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం వందనాలు తండ్రి. స్తుతులు నాయన, స్తోత్రము తండ్రి. యేసయ్య, ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, యోబు వలె ఆయన మేము జీవించడానికి సాయం చేయండి. అతడు నీతి నిజాయితీగా యథార్థంగా ప్రశాంతంగా జీవించాడు. చెడుతనంను విసర్జించేశాడు. నోటి మాటతో నాయన పాపం చేయకుండా నీ ఎదుట నాయన నమ్మకంగా జీవించాడు. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన యోబువలే ప్రతి ఒక్కరు జీవించలాగిన ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకొని యోబువలే జీవించడానికి సహాయం చేయండి. ఇంకా అనేకులను నాయన మీరు దర్శించండి. పాపంలో జీవిస్తున్నారు తండ్రి, పాపంలోనే మరణిస్తున్నారు. వారందరికీ నాయన నీ రాజస్వార్త అందులాగిన సహాయం చేయండి. యేసయ్య, కనికరమల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం జీవితం నుండి నాయన విడుదలను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నాయన నీ గురించి తెలుసుకొని తమ పాపము నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందుకున్నటకు సాయం చేయండి. నీ రక్తంలో కడగబడి నీకు సాక్షులుగా జీవించటకు సాయం చేయండి. నూతన హృదయము, నూతన జీవితం పొందుకొని నీ ఎదుట నాయన నీకు సాక్షులుగా జీవించటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన మీరే దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనం సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.